ఇక్కడ దీక్షిత దైత్య సమని అని అమ్మవారిని చెప్తారు. దీక్షిత అంటే అర్థం ఏమిటి అంటే మనిషికి చాలా చాలా బాగా ఉండాల్సిన నియమం కమిట్మెంట్ అన్నది. అదేమిటి అంటే మీకు డబ్బులు ఇచ్చాను, నా పని అయ్యింది, మీతో హోమం చేయించుకున్నాను, నా పని అయింది. ఇది ఆ ఎనర్జీ అన్నది ఎవరి కోసం చేసామో వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ నిజంగా నువ్వు కనుక దేవతకి దగ్గర అవ్వాలి అంటే ఇంకోళ్ళు చేత చేయించడం కాదు, ప్రతిరోజు కూర్చుని ఎవరు చేయాలి ఆ కష్టం? ఎందువల్ల అంటే బంగారాన్ని నిప్పులో వేసి దాన్ని సుత్తితో కొట్టి దాన్ని దానిపైన ఆ ముడి పదార్థాన్ని కాస్త బంగారం కింద మార్చిన తర్వాత కూడా మళ్ళీ కాల్చి దాన్ని కరిగించి ఒక ఆర్నమెంట్ కింద తయారు చేసినప్పుడు మాత్రమే మీరు ఒంటి మీద వేసుకోగలుగుతున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే అన్ని సుత్తి దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు అది ఒక వస్తువు అవుతోంది. అలాగే మనలో కూడా ఆ మార్పు రావాలి అంటే మాత్రం ఈ కష్టం అంతా అనుభవించాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది సుఖంగా రాదు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే అనుభవపూర్వకంగా రాజశ్యామల మంత్రం మొదలు పెడితే చాలు తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి క్షణం హార్డ్ వర్క్ చేయడం మాత్రమే అమ్మ నేర్పిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే నేర్చుకున్నామో రోజు అదే పనిగా మనం ఆ జపాన్ని చేయగా మన లోపల మార్పు వస్తుంది. ఓన్లీ ఇక్కడ చేయాల్సింది ఒకటే, మనస్సు నియమం అంటే కమిట్ అయ్యి ఉండాలి. అంటే ప్రతి క్షణం నేను ఈరోజు ఇంత చేస్తాను అంటే అంత ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. అంతేకాని ఈరోజు చేసి మళ్ళీ రేపు చేయకుండా ఎల్లుండి చేసి అవతల ఎల్లుండి చేసి ఇలా మాత్రం ఉండకూడదు. అంటే ఒక ఫ్లో ప్రతిరోజు అది ఉండాలి. రెండోది ఏంటి అంటే ఆత్మ ఏంటంటే ఎప్పుడు దేవతకి సరెండర్ అయి ఉండాలి. సరెండర్ అయి ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఏది ఇచ్చినా దేవతే నాకు ఇస్తుంది. అహంకారం తెచ్చుకోకూడదు. అది తెచ్చుకోకూడదు అంటే సాధన చాలా అవసరం. పూర్తిగా ఆ సరెండర్ ఆ శరణాగతి అన్నది ఉన్నప్పుడు మాత్రమే. దానికి తోడు అన్నిటికంటే గొప్ప నైవేద్యమైన మనస్సుని నైవేద్యం పెట్టాలి. అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు ఏది ఇచ్చినా సరే అది ప్రసాదం కింద తీసుకోవాల్సింది.